నా పేరు మాచవోలు కోటేశ్వర శర్మ, స్మార్త వైదిక ఆగమ ప్రభుత్వ పరీక్షాధికారిని. సాస్ టీవీ ప్రేక్షకులకందరికీ కూడా శుభాకాంక్షలు, పెద్దలకు నమస్కారములు, చిన్నలకు ఆశీర్వచనములు. తిథేశ్చ శ్రియమాప్నోతి, వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగాత్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధించ పంచాంగ ఫలముత్తమం అని మనకు తిథి వల్ల శ్రియం అంటే లక్ష్మీకరంగా ఉంటామట. వారాత్ ఆయుష్యవర్ధనం, వారము ఇవాల్టి రోజు ఈ వారము అని మనం చెప్పుకొని కనుక పూజ చేసుకున్నట్లయితే, ఏ పూజ కానీ ఏ కార్యక్రమం కానీ చేసుకున్నట్లయితే ఆయుస్సు వృద్ధి అవుతుందట. అట్లే కరణాత్ కార్యసిద్ధించ, కరణము అనేటువంటిది ఉన్నాయి. ఆ కరణమునకు చూసుకొని మనం ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా అక్కడంతా కూడా ఆ కార్యక్రమంలో కార్యము సిద్ధిస్తుందట. యోగాత్ రోగ నివారణం, ఫలాని యోగంలో ఏదేని డాక్టర్ దగ్గరికి వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యోగం చూచుకొని కనుక మనం వెళ్ళినట్లయితే మనకు ఆ రోగమంతా కూడా హరించిపోతుందట. నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రం ఇవాల్టి రోజు ఫలాంది అని చెప్పుకొని మనం ఏ కార్యక్రమం చేసినా సరే పాపం పోతుందట. ఈ విధంగా ఈ 5 అంగములు కలిగినటువంటిది పంచాంగము అనేటువంటి పేరు. ఈ పంచాంగము మనకు 60 సంవత్సరములతో కూడి ఉంటుంది. అట్లే 365 దినములతో కలిసి ఉంటుంది. ఒక్కొక్క దినమునకు 60 గడియలు ఉంటుంది. ఆ తదుపరి 60 గడియలకు పగలు 30 గడియలు, రాత్రి 30 గడియలతో కలిసినటువంటిది ఆ యొక్క పంచాంగం. ఇక ఈ విశ్వావసు నామ సంవత్సరం అనేటువంటి సంవత్సరం ప్రారంభంలో ఉన్నాం మనం. ఈ విశ్వావసు నామ సంవత్సరం మనకు ఎంతో విశిష్టత కలిగినటువంటిది. మనకు క్రోధినామ సంవత్సరం అనేటువంటి సంవత్సరం వెళ్ళిపోయి ఈ విశ్వావసు నామ సంవత్సరం మనకు ప్రారంభమవుతున్నది. ఈ సంవత్సరంలో మనకు ప్రతి దినం కూడా ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటుంది. ఈ 12 రాశులతో కూడినటువంటి 27 నక్షత్రములతో కూడినటువంటి ఈ పంచాంగ వైశిష్ట్యాన్ని మనం తెలుసుకుంటూ పంచాంగ శ్రవణము అనేటువంటిది మన వాళ్ళందరం కూడా ఉగాది రోజు చేసుకుంటాం. ఈ ఉగాది అనేటువంటిది 6 ఋతువులకు సంబంధించినటువంటిది. మనకు ఈ 6 ఋతువులలో 6 రుచులతో కూడినటువంటి ఆ ఉగాది ప్రసాదాన్ని స్వీకరించి మనం కలగలుపుగా సంతోషంగా అందరితో కలిసిమెలిసి ఉండాలి అని
తీపు, పులుపు, ఉప్పు, కారము, వగరు, చేదు అనేటువంటి పదార్థములతో కలిసినటువంటి ఆ ప్రసాదమును స్వీకరించి ఆ రోజు దేవతలందరినీ కూడా ఆరాధించి మనం ఆ సాయంత్రం వేళలో కానీ పొద్దున వేళలో కానీ ఉగాది దినాన ఆ పంచాంగ శ్రవణం గనక చేసినట్లయితే పంచాంగ శ్రవణము, దీని పేరే పంచాంగ శ్రవణం. అంటే మనం చెప్పించుకోవాలి, మనం వినాలి, అంతేగాని మనం పంచాంగం తీసుకొని చదువుకోవడం కాదు. అలాగా ఆ పంచాంగ శ్రవణం ఎప్పుడైతే చేస్తామో భగవంతుని యొక్క అనుగ్రహం మన మీద కలుగుతుంది. అందులోనూ ఈ విశ్వావసు నామ సంవత్సరం గ్రహములలో రాజు అయినటువంటి గ్రహరాట్ అంటారు, ఆయన సూర్యుడు. ఆ సూర్యునికి సంబంధించినటువంటి ఆదివారంతో ప్రారంభమవుతూ ఉన్నది. ఆదివారం అంటే మనకు సూర్యుడు కర్మసాక్షి. మనం ఏ పని చెయ్యదలుచుకున్నా కూడా ఆయన యొక్క అనుగ్రహం కావాలి. పగలు మనం ఎంత కార్యక్రమాన్నైనా కూడా చెయ్యగలం, కానీ రాత్రి వచ్చేటప్పటికి కొంత సమయం మాత్రమే చేసి తదుపరి నిద్రావస్థనకు పొందుతాం. అట్లా మనం ఆ పగలలో ఎంత పనైనా చెయ్యగలం. ఎందుకయ్యా చేయడం అంటే ఆ పగలు మనకు కళ్ళకు కాంతి వెలుగు బాగా కనిపిస్తుంది. ఈ యొక్క పొలములలో పనిచేసేవాళ్ళు కానివ్వండి, బయట కార్యక్రమాల్లో పనిచేసేవాళ్ళు కానివ్వండి, పగలు ఎక్కువగా పని చేస్తుంటారు. ఈ విధంగా ఆ గ్రహరాట్ అయినటువంటి ఆ సూర్యుడు మనకు ఏం కల్పిస్తాడయ్యా అంటే మనకు ఆరోగ్యం భాస్కరాత్ ఇచ్చేత్. భాస్కరుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడట. అటువంటి ఆరోగ్యప్రదాత అయినటువంటి ఆ సూర్యనారాయణ స్వామిని మనం ఆదివారంతో ప్రారంభించినటువంటి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఆరాధించినట్లయితే మనకు అనేక రకములైనటువంటి రోగముల యొక్క బారి నుంచి కాపాడబడి మనం క్షేమంగా ఉంటాం. అందుకే క్షేత్రములన్నిట్లో రథసప్తమి రోజు మొట్టమొదటి వాహనంగా ఆ రథములను ఎక్కినటువంటి 7 గుర్రములను పుంచినటువంటి ఆ సూర్యనారాయణ స్వామి యొక్క ఆ సూర్య ప్రభలో ఆ దేవతలందరూ కూడా మనకు దర్శనమిస్తారు. ఈ విధంగా ఆ సూర్యుడికి సంబంధించినటువంటి ఆ వారంతో ప్రారంభించేటువంటి ఆ విశ్వావసునామ సంవత్సరంలో ప్రతి ఒక్కరం కూడా క్షేమంగా ఉండాలి, మరియు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఆ విశ్వావసునామ సంవత్సరంలో మనం క్షేమాలను పొందుతూ ఉంటాం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధమైనటువంటి ఫలితాంశాలు మనకుంటూ ఉంటాయి. నవగ్రహముల యొక్క సంచారము చేత మేషము మొదలుకొని 12 రాశులలో ఒక్కొక్క గ్రహము సంచరిస్తుండుట చేత మనం క్షేమాలను పొందుతాం. ఒక్కొక్కసారి నీచస్థితిని పొందుతాం, ఒక్కొక్కసారి ఎక్కువ ఉన్నత స్థితికి కూడా వస్తూ ఉంటాం. వాటిల్లో విశేషంగా మనం ఈ యొక్క రాశులను మనం ప్రధానంగా తీసుకొని నక్షత్రములను ప్రధానంగా తీసుకొని మనకు
దశలు అనేటువంటివి మనకు ఏర్పడుతూ ఉంటాయి నక్షత్రాల వల్ల. ఆ నక్షత్ర సంచారం చేత, ఆ దశాభుక్తుల చేత, అందులోనూ ఆ దశలో విదశల చేత మనకంతా కూడా సత్ఫలితాలంతా కూడా లభిస్తూ ఉంటాయి ఆ గ్రహ సంచారము చేత. ఒక్కొక్కసారి ఆ గ్రహముల యొక్క స్థితి బాగలేకపోతే నీచ స్థితికి కూడా మనం పాల్పడుతూ ఉంటాం. అటువంటి స్థితి నుంచి కాపాడాలి అంటే భగవంతుని యొక్క సేవని మనం ప్రధానంగా ఆరాధ్య దైవంగా తీసుకుంటూ మనం మననం చేసుకుంటూ ఉండాలి. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో మేషాది రాసుల వారికి ఉచ్చస్థితులు, నీచస్థితులు, ఆదాయములు, వ్యయములు, అవమానములు, రాజ్యపూజ్యములు అనేటువంటివంతా కూడా జరుగుతూ ఉంటాయి. కానీ మనం ఈ యొక్క ఆదాయ వ్యయములు చెప్పేటప్పుడు చెప్పేవాళ్ళు, స్వామి మీకు ఆదాయం ఎంత వస్తే వ్యయం ఎంత అవుతుంది, రాజ్యపూజ్యం ఎంత ఉంటే అవమానం ఎంత ఉంటుంది అని చెప్తారు. ఒక్క రాశి గురించి మొట్టమొదటిగా చెప్తా. మేషరాశికి 2 ఆదాయము 14 వ్యయము అని ఉందనుకోండి. మన వాళ్ళు ఏం చెప్తారంటే, అయ్యో 14 రూపాయలు మనం ఖర్చు పెడితే 2 రూపాయల ఆదాయం అయితే కొరవ 12 రూపాయలు అప్పు చెయ్యాలనా అనేటువంటి సమస్య మనకొస్తుంది. కాదు, 16 రూపాయలు అంటే 100కి 16 రూపాయలు మనం సంపాదిస్తే దాంట్లో 2% మనకు మిగులుతుంది, 14% ఖర్చు అవుతుంది అనేటువంటిది శాస్త్ర ప్రమాణం. ఇదే విధంగా ఈ మేషరాశి వారికి 2 ఆదాయము 14 వ్యయం, అదేవిధంగా 5 ఆదాయం 5 రాజ్యపూజ్యం, 7 అవమానం. ఈ 7 అవమానం ఏమిటయ్యా అంటే తను చేసేటువంటి ఏ పనిలో కానీ ఏ యొక్క కార్యక్రమంలో కానీ ఎక్కడైనా ఇబ్బందులు జరగకుండా ఉండవు. ఎంతోమంది పొగిడేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఈయన గురించి తిట్టుకునేవాళ్ళు ఉంటారు. అటువంటి సమయంలో మనం చేసేటువంటి పనుల వల్ల కూడా మనకు ఆ తిట్లు సంభవించేటువంటి యోగం కూడా కలుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా దైవ నిర్ణయమే కానీ మన నిర్ణయం కాదు. బ్రహ్మగారు రాసేటప్పుడే ఫలాని సమయంలో మీకు ఫలానిది జరుగుతుంది అని రాసేశాడు. అందుకే ఏది చెప్పినా కూడా భగవదేచ్ఛ అంటూ గనక మనం నిర్ణయించుకొని మనం గనక ముందుకు సాగిపోతుంటే మనకు ఎటువంటి ఇబ్బందులు రావు. అలాగే వృషభ రాశి వారికి 11 ఆదాయము 5 వ్యయం. అంటే 11 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు అవుతుందని కాదు, 16% మనం గనక సంపాదిస్తే 11% ఖర్చు అవుతుంది, 5% వ్యయం అవుతుంది అని. పైగా 1 రాజ్యపూజ్యం 3 అవమానంగా మనకు ఈ వృషభ రాశి వారికి చెప్పబడుతోన్నది. ఇక మిథున రాశి వారికి 14 ఆదాయము 2 వ్యయం. అంటే 16% మనం గనక సంపాదిస్తే 14 ఆదాయం కింద మిగిలి 2 వ్యయం అవుతుంది. వీళ్లకు రాజ్యపూజ్యం అవమానం ఎలా ఉంటుందయ్యా అంటే 4 రాజ్యపూజ్యము 3 అవమానం మనకు చెప్పబడుతూ ఉంటుంది. అదేవిధంగా
3 రాశుల గురించి చెప్పుకున్నాం. తదుపరి ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి 8 ఆదాయము 2 వ్యయం. ఈ 10% మనం సంపాదిస్తే అందులో 8% మిగిలి 2% మాత్రమే మనకు ఖర్చు అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశికి 7 రాజ్యపూజ్యము 3 అవమానం కింద మనకు చెప్పబడుతూ ఉంటుంది. ఇక సింహరాశి. ఈ సింహరాశికి 11 ఆదాయము 11 వ్యయంగా మనకు చెప్పబడుతున్నది. అంటే మనం ఎంత ఆదాయం సంపాదిస్తామో అంత వ్యయం కూడా ఖర్చయిపోతూ ఉన్నది. దాంట్లో మిగలదు. కానీ అయ్యో మిగలలేదే అనేటువంటిది కాదు. ఇవాల్టి రోజు ఖర్చుకు సరిపడా ఆ భగవంతుడు మనకి ఇచ్చాడు అని మనం సంతోషించాలి. ఇక 3 అవమానము 3 రాజ్యభోజ్యము 6 అవమానం సింహరాశి వారికి. అదేవిధంగా కన్యారాశి వారికి 14 ఆదాయము 2 వ్యయం. అదేవిధంగా 6 రాజ్యభోజ్యము 6 అవమానం కింద మనకు చెప్పబడుతున్నది. ఇక తులారాశి వారికి 11 ఆదాయము 5 వ్యయంగా చెప్పబడుతున్నది. ఇక 2 రాజ్యభోజ్యము 2 అవమానం కింద మనకు చెప్పబడుతున్నది. తులారాశి 11 ఆదాయము 2 వ్యయము 2 రాజ్యపూజ్యం 2 అవమానం. ఇక వృశ్చిక రాశికి 2 ఆదాయము 14 వ్యయం. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి 5 రాజ్యపూజ్యము 2 అవమానం. ఇక ధనుర్రాశి వారికి మనకు 5 ఆదాయము 5 వ్యయంగా చెప్పబడుతున్నది. రాజ్యపూజ్యం 1 5 అవమానంగా చెప్పబడుతున్నది. ధనస్సు వరకు చెప్పుకున్నాం. ఇక మకర రాశి వారికి 8 ఆదాయము 14 వ్యయం. అదేమోస్తరిగా 4 రాజ్యభోజ్యము 5 అవమానం ఈ మకర రాశి వారికి. మరి కుంభరాశి వారికి 8 ఆదాయము 14 వ్యయము 7 రాజ్యభోజ్యము 5 అవమానం. ఇదే విధంగా ఆఖరదైనటువంటి మీనరాశి వారికి 5 ఆదాయము 5 వ్యయము 3 రాజ్యభోజ్యము 1 అవమానం. అందులోనూ ఈ విశ్వావసునామ సంవత్సరంలో మొట్టమొదటి రోజు షష్టగ్రహ కూటమి 6 గ్రహములు మీనంలో ఏర్పడుతూ ఉన్నాయి. ఒక్కరోజు దాటిందంటే ఆ షష్టగ్రహ కూటమి చంద్రుడు మారిపోతాడు. అక్కడ మనకు ఆ షష్టగ్రహ కూటమి వలన ఏమైనా జరుగుతుంది ఓహంటూ మనం చెప్పుకునే వాళ్ళు చాలా చెప్పుకుంటుంటారు. కానీ అత్యంత దారుణమైనటువంటిది ఏమిటయ్యా అంటే అష్టగ్రహ కూటమి మాత్రమే. షష్టగ్రహ కూటమి కొన్ని సంవత్సరములకు ఒక్కసారి వచ్చుతూ ఉంటుంది. కానీ అష్టగ్రహ కూటమికి మాత్రం మనం భయపడాలనే కానీ ఈ షష్టగ్రహ కూటమికి భయపడవలసినటువంటి అవసరమే లేదు. కానీ ఈనాటి కాలంలో అందరూ చాలామంది అయ్యో షష్టగ్రహ కూటమి వచ్చేసింది అది ఇది అని చాలామంది చెప్పుకుంటుంటారు. అది అంతా కూడా సామాన్యులు చెప్పేటువంటి మాటే కానీ అది శాస్త్ర ప్రామాణికంలో మాత్రం షష్టగ్రహ కూటమి వలన వీడు పోతాడు, వాడు బతుకుతాడు, వీడు చస్తాడు అనేటువంటి మాటలు ఎక్కడాను లేవు. కానీ ఈ సంవత్సరం మీనరాశి వారికి, కుంభరాశి వారికి, మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతూ ఉంటుంది.
ఆ తదుపరి సింహరాశి వారికి అష్టమ శని జరుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారికి పంచమ శని జరుగుతుంది. ఆ వృశ్చిక రాశి వారికి పంచమ శని ఎంత ఇబ్బంది అంటే, మానవులం అయ్యా ఇంట్లో కాదు ఒక్కరవ్వ ఆ వరండాలో పంచలో ఉంటానయ్యా అంటే పంచమ శని పంచన కూడా ఉన్నీడు అని శాస్త్ర ప్రమాణం. అట్ట పంచన కూడా ఉన్నీడట. అట్లే ఈ యొక్క ధనస్సు రాశి వారికి చతుర్థ శని. ఈ యొక్క రాశుల వారికి ఈ శని యొక్క ప్రభావం చేత ఇతరత్రమైనటువంటి గ్రహస్థితులు బాగున్నట్లయితే వారికి ఇబ్బంది లేదు. కానీ ఒక్క గురువు గనక బాగుంటే వారికి ఇబ్బంది ఉండదు. కానీ అన్నిటికంటే కూడా గురుబలం ప్రాధాన్యమైనటువంటిది కాబట్టి ఆ గురువు గనక బాగున్నట్లయితే వారు క్షేమంగా ఉంటారు. కానీ ఆ గురువు సంవత్సరానికి ఒక్కసారి మారిపోతూ ఉంటాడు కాబట్టి ఈ గ్రహముల యొక్క ప్రభావంలో కొద్ది మార్పులు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ రాసుల వారు ఆ శనేశ్వరుడికి ప్రీతిగా అనేక రకములైనటువంటి ఆ శని పీడను పొంగొట్టుకోవడానికి శని పూజలు, తర్వాత రుద్రాభిషేకములు, అలాగే విష్ణు సహస్రనామ పారాయణములు, అలాగే వైష్ణవ సాంప్రదాయంలో సుదర్శన అష్టకం, సుదర్శన అష్టోత్తరం కనుక చేసినట్లయితే మనకు అత్యంతమైనటువంటి శ్రేయోదాయకం. స్త్రీలు లలితా సహస్రనామం అనేటువంటి దాన్ని పారాయణం గనక చేసుకున్నట్లయితే ఈ యొక్క గ్రహముల యొక్క పీడ ఈనాడు ఉండదు. అటువంటి ఈ విశ్వావసునామ సంవత్సరం ప్రతి ఒక్క మానవుడికి కూడా క్షేమం కల్పించాలి అని శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామిని అలాగే మృత్యుంజయుణ్ణి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సభవంతు, సర్వా ఏతాః ఆశిషస్సంతు.